ఈ వీడియో కంటే ముందు ఒక ఫామ్ డెవలప్ చేసిన వీడియో అండ్ ప్రొఫైల్ డేటా వీడియో పెట్టిన. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే టైం ఉంటే వీడియో చూసేయండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత ఆ వీడియోస్ చూడండి. మొత్తానికైతే అన్నీ చూసేయండి. ఈరోజు వీడియో దేని గురించి అంటే గ్రే స్కేల్ ట్రాన్సిషన్. HTML CSS రెండు యూజ్ చేసుకొని ఈ గ్రే స్కేల్ ట్రాన్సిషన్ చేసిన. గ్రే స్కేల్ ట్రాన్సిషన్ అంటే ఇప్పుడు నేను హోవర్ చేస్తే ఆ కలర్ చేంజ్ అవుతుంది అండ్ జూమ్ అవుతుంది. ఫోటో జూమ్ అవ్వడం మ్యాటర్ కాదు, కలర్ చేంజ్ అవ్వడం మ్యాటర్. మళ్ళీ హోవర్ బ్యాక్ చేస్తే బ్యాక్ టు ద బ్లాక్ అండ్ వైట్ కలర్. సో ఇదన్నమాట గ్రే స్కేల్ ట్రాన్సిషన్ అంటే. ఇప్పుడు ఇది ఎట్లా డెవలప్ చేసినో HTML అండ్ CSS కోడ్లో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ HTML అండ్ CSS కోడ్ కనబడుతున్నాయి కదా. ఫస్ట్ HTML చూద్దాం. HTMLలో హెడర్ ట్యాగ్స్ అవసరం లేదు. బాడీ ట్యాగ్లో ఒక డివ్ రాసిన, సింపుల్గా ఉంటుంది కోడ్. డివ్కి క్లాస్ కంటైనర్ ఇచ్చిన, డివ్లో ఒక ఇమేజ్ ఇచ్చిన, అంతే. HTML కోడ్ సింపుల్. ఒక డివ్, దాని క్లాస్ కంటైనర్, ఒక ఇమేజ్ ఇచ్చిన అందులో. ఇప్పుడు CSS చూద్దాం. CSSలో బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ టీలో వచ్చింది. డాట్ కంటైనర్ అంటే ఇది డివ్ విడ్త్ హైట్ సమ్ బాక్స్ షాడో ఇచ్చిన. ఇక్కడ లాస్ట్లో చూస్తే ఓవర్ఫ్లో హిడెన్ అని ఉంది. ఓవర్ఫ్లో హిడెన్ అంటే ఏం లేదు. ఈ ఇమేజ్ మీద హోవర్ చేస్తే ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో నుండి బయటకు రావద్దు. ఇమేజ్ బయటకు రావద్దు అంటే ఓవర్ఫ్లో హిడెన్ రాయాలి. నెక్స్ట్ ఇమేజ్కి విడ్త్ హైట్ ఇన్హెరిట్ ఇచ్చిన. ఇన్హెరిట్ అంటే ఈ బాక్స్లో సెట్ అయ్యమందాం అన్నట్టు. ట్రాన్సిషన్ 0.5 సెకండ్స్ అది చెప్తా. లాస్ట్కి చూస్తే ఫిల్టర్ గ్రే స్కేల్, ఇది మెయిన్. గ్రే స్కేల్ 100% అని ఇచ్చిన, అంటే ఒరిజినల్ కలర్ ఇది. ఫిల్టర్ గ్రే స్కేల్ 100% అని రాస్తే బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. మొత్తం 100% బ్లాక్ అండ్ వైట్ కలర్ అయిపోద్ది. ఇప్పుడు అది కలర్ ఎప్పుడు రావాలి? హోవర్ చేసినప్పుడు. అంటే కింద ఏం రాసిన, కంటైనర్ హోవర్ ఇమేజ్ మీద హోవర్ చేసినప్పుడు ఫిల్టర్ గ్రే స్కేల్ 0%. ఇక్కడ 100% ఉంది, ఇక్కడ 0%. ఫస్ట్ 100% అంటే బ్లాక్ అండ్ వైట్. హోవర్ చేసినప్పుడు 0% అంటే హోవర్ చేసినప్పుడు కలర్ రావాలి, మళ్ళీ బ్యాక్ టు ది ఒరిజినల్ కలర్. అదన్నమాట. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1.2 అంటే జూమ్ అవ్వడం, ఇంత జూమ్ అయింది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 0.5 సెకండ్స్ అని చెప్పిన కదా, అది జూమ్ అవ్వడానికి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వడానికి తీసుకునే టైం 0.5 సెకండ్స్. అది మొత్తానికైతే ఇదన్నమాట గ్రే స్కేల్ ట్రాన్సిషన్. ఎట్లుందో చూడండి మీరు కూడా. మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తెలిసింది కదా. అది క్లిక్ చేస్తే మీ డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అయ్యిద్ది. మీరు కూడా చూడొచ్చు, హోవర్ చేసి చూడొచ్చు ఎట్లుందో. అది చూసేయండి, మొత్తానికి అయితే చూసేయండి. బాయ్. లాస్ట్ ఇంకోటి మర్చిపోయి ఉంటారు, స్టార్టింగ్లో చెప్పినా కదా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడమని. ఇంకోసారి గుర్తు చేస్తున్నా. ఇది అయిపోయింది కాబట్టి అది కూడా చూసేయండి, పనిలో పని.